ఆయన నశించిపోయే ప్రజల కొరకు మహారోదనతో ఉన్నాడు. మహావేదనతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. సింహం వలె ఓ పక్కన ధైర్యంగాను కనబడుతూ ఉన్నా, మరో ప్రక్కన అంతరంగంలో దేవునితో మమేకమై ప్రార్థనలో గడుపుతూ గువ్వమూలిగినట్లు బహుభారంతో తండ్రిని నువ్వు సేవిస్తావు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఒంటరిగా గుహల్లో అది నివసిస్తూ ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. 7వ దినమున సూర్యుడు అస్తమింపకమునపు ఆ ఊరివారు తేనె కంటే తీపి అయిందేది, సింహం కంటే బలమైందేది అని అతనితో అనగా, సింహం బలమైనది. నా ప్రియులారా, ఎంత మంచి మాటను మనం చదువుకున్నాం. దేవుడు మనం బలమైన వారంగా ఉండడానికి ప్రభు ఏర్పరచుకున్నాడు. అది దేవుని వాక్యం, అది జయించి తీరుతుంది. ఇది ఏ సందర్భంలో వ్రాయబడిందో మీతో 1-2 మాటలు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. సంసోను న్యాయాధిపతి, 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. సంసోను న్యాయాధిపతిగా ఉన్న కాలంలో ఫిలిస్తీయులు ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు ఏర్పడ్డాయి. తొడలతో తుంటలను విరగొట్టేశాడు. 300 నక్కలు తీసుకుని ఫిలిస్తీయులు గోధుమ చేలు తగలబెట్టాడు. గాడిద దౌడెముకు తీసుకుని 1000 మందిని చంపేశాడు. ఇటువంటి సంసోను ఎలాగా కంట్రోల్ చేయగలరు? మీకు తెలుసా, సంసోను ఫిలిస్తీయుల మీదకి ఎప్పుడు వెళ్ళినా ఒంటరిగానే వెళ్ళాడు. దేవుడు ఒక సింహంలాగా జీవించడానికి ప్రభు కృపను అనుగ్రహిస్తే, శాంసన్ తన జీవితంలో నాజీరు చేయబడిన వాడిన సంగతి మరిచిపోయి దేవుని మార్గంలో నుంచి ప్రక్కకు వెళ్లి ఫిలిస్తీయుల కుమార్తెను చూచి ప్రేమించి తల్లిదండ్రులు వద్దన్నా ఒప్పుకోనక ఫిలిస్తీయుల కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం ప్రకారం పెండ్లి కుమారులు విందు చేయుట అది మర్యాద. కాబట్టి సంసోను విందు చేయాలి. సంసోను ఫిలిస్తీయుల కుమార్తెను చూడడానికి వెళ్ళినప్పుడు ఆమె తండ్రి సంసోనుకు విందు చేశాడనే వాక్యంలో మనం చదువుతాం. అతని ఎదురున్నట్టుకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చారని న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడింది. సంసోను వారితో అంటున్నాడు, మీకు ఇష్టమైన ఎడల ఒక విప్పుడు కథ నేను వేస్తాను. దాని భావం గనుక మీరు నాకు చెబితే నేను మీ 30 మందికి సన్నపు నారబట్టలను దుస్తులను నేను మీకు ఇస్తాను. ఒకవేళ మీరు 7 రోజుల్లో దాని గనక చెప్పలేకపోతే మీరే 10 సన్నదపు నారబట్టలు నాకు ఇవ్వాలని వారితో పంచుకున్నాడు. వారు దానికి అంగీకరించారు. ఇప్పుడు సంసోను అంటున్నాడు, బలమైన దానిలో నుండి తీపి వస్తుంది, తిరు దానిలో నుండి తిండి వస్తుంది. ఏంటి దీని భావం అని వారిని అడిగినప్పుడు వారు చెప్పలేకపోయారు. అప్పుడు వారు సంసోను భార్యతో చెప్పారు, నీవు నీ భర్తను లాలన చేసి ఇప్పుడు కథ భావాన్ని నువ్వు చెప్పాలి. నిన్ను నీ తండ్రి ఇంటి వారిని అగ్ని చేత కాల్చి వేస్తామని చెప్తే సంసోను భార్య సంసోను దగ్గర ఆ విందు దినములు జరుగుతున్నప్పుడు అతని పాదాల మీద పడి ఏడుస్తూ వస్తుంది. సంసోను ఇప్పుడు కథ భావాన్ని తెలియజేశాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకొనవచ్చు. సింహం కంటే బలమైనది ఇంకొకటి లేదు. దేవుని బిడ్డల కంటే బలమైన వారు ఇంకెవరైనా ఉన్నారా? దేవుడు నిన్ను అలాగా సృష్టించి అలాగా రక్షించి అలాగా చేస్తే అపవిత్రపరచబడి పాపానికి అమ్మబడి దేవుని చిత్తంలోంచి పక్కకెళ్ళి పాపంతో సహజీవనం చేసి నువ్వు బలహీనుడుగా మారిపోయావా? సంసోను బలహీనుడుగా తన కాలాన్ని ఫిలిస్తీయుల మధ్య ముగించాడు. తిరగల విసురువాడిగా అయిపోయాడు. సింహం బలమైనది, అయితే నువ్వు తప్పిపోయిన తర్వాత బలహీనమైన వ్యక్తిగా నువ్వు చేయబడతావనే విషయం నువ్వు గ్రహించాలి. సింహం వేటాడుతుంది ప్రియులారా, మీకు తెలుసు. ఆ సమయంలో తన ప్రాణాన్నైనా పోగొట్టుకుంటుంది కానీ జంతువును విడిచిపెట్టి రాదు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34-35 వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడిని నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుని పోవుచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని. దావీదు అడవిలో గొర్రెలు గాయిచుండగా సింహం వచ్చింది. అయితే దావీదు సింహం గొర్రెను పట్టుకుని ఎత్తుకొని పోవచ్చుండగా దాన్ని తరిమి దాన్ని నేను చంపానంటున్నాడు. గొర్రెను విడిపించాడు. సింహం దావీదు మీదకి రాగా దాని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపాను. దావీదు సింహం నోటి నుండి గొర్రెను విడిపిస్తే సింహం దావీదు మీదకి వస్తుంది. తద్ఫలితంగా తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. వాక్యం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అది గొర్రెను చంపాలని వెళ్ళింది, గొర్రెను
కాపరి అయిన దావీదు సింహాన్ని చంపి దాన్ని విడిపించాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకుంది ప్రియులారా. అది పారిపోదు. తన నోట్లో నుండి జంతువుని ఎవడైనా తీయడానికి చూస్తే తీసిన వాడి మీదకి వెళ్తుంది. అతని ప్రాణం తీయాలని ప్రయత్నం చేస్తుంది. తన ప్రాణం పోద్దేమనేటువంటి సంగతి దాన్ని మర్చిపోతుంది. తన ప్రాణమైనా పోగొట్టుకుంటుంది గాని అది వెనుతిరిగి రాదు. నాగటి మీద చేయి వేసావు తమ్ముడా సేవలో. నీవు కుటుంబాన్ని, తల్లిదండ్రులను, భార్యని, బిడ్డల్ని ప్రభు బలిపీఠం మీద పెట్టి 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం, లేక 30 ఏళ్ల క్రితం నువ్వు ప్రభు రాజ్యం గడ్డానికి వచ్చావు. ఈరోజు నీ శరీరంలో ఆరోగ్య పరిస్థితులు సహకరించట్లా, సంఘం నీకు ప్రోత్సాహకరంగా లేదు, చేతిలో పైసా లేదు, సువార్తకు వెళ్ళాలనుకుంటున్నావు. ఇప్పుడు ఏమీ చెయ్యలేనని నా మరణకాలం సమీపించిందని తలంచొద్దు. నీ మరణకాలం ఇంట్లో మంచం మీద కాదు, సువార్త సభలో ఉండాలి. సింహం, అది దావీదు మీదకి వచ్చిన సింహం అడవిలో తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. సేవకుడు తన ప్రాణం సువార్త సభలో పోగొట్టుకోవాలి. దేవుని మందిరంలో వాక్యం చెబుతూ తన ప్రాణాన్ని విడవాలి. మంచం మీద పడుకోనో, మాటలు చెబుతూనో, హాస్పిటల్లోనో నీ కాలం విడవడం కాదు. అది సింహం, అది అడవిలో ప్రాణం పోగొట్టుకుంటుంది. మన అడవి అది, మన సేవా స్థలమే. ప్రజల కొరకు తమ ప్రాణాన్ని పెట్టిన యేసు యొక్క సువార్త ప్రజలకు అందువరకు నువ్వు నిద్రపోకూడదు. నేను మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నా. దైవ సేవకుడుగా మిమ్మల్ని అందరినీ నేను ఆశీర్వదించాలనుకుంటున్నా. ఆశీర్వాదం కావాలనుకున్న వాళ్ళు ఒకసారి కుడి చేయి పైకెత్తండి. థ్యాంక్ యూ, దేవునికి వందనాలు. మీరు అందరి చేతులు వేశారు. ఏమి లేదు, సింహానికి ఆహారం పెట్టడానికి మిమ్మల్ని పంపించాలనుకుంటున్నాను నేను. సింహానికి ఆహారం పెట్టడానికి వెళ్ళిన వాడు ఎవడైనా బ్రతుకుతాడా? ఇంపాసిబుల్. జంతు ప్రదర్శనశాలలో ఉన్న సింహానికి ఆహారం పెట్టడానికి కుదురుతుందేమో గాని అడవిలో తిరుగుతున్న సింహం దగ్గరికి వెళ్ళి ఎవడు ఆహారం పెట్టలేడు. ఆహారం కావాలని అది ఎవరిని అడగదు. అది సింహం. నా స్నేహితుడా, నా ప్రియమైన వారులారా, సింహం వేటాడిద్దంట. యోబు గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనంలోకి మనం వెళ్దాం. నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదు. సింహము వేటాడినట్లు నీవు నన్ను వేటాడుచుందువు. అది వేటాడి ఆహారాన్ని తెచ్చుకుంటది. ఎవరిని అడగదు. వాక్యం చూడు, వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకో. అప్పుడు దేవుని కొరకు సొర కార్యాలు నువ్వు చేయగలుగుతావు. నహూము గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు, ఆడు సింహములకును కావలసినంత గొంతుకు నొక్కిపట్టుచు, తన గుహలను ఎరతోనూ తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోనూ నింపిన సింహం ఏమాయను? తన పిల్లలకు కావలసినంత ఆహారం చీల్చివేయచ్చు. తన పిల్లలకు కావలసినంత ఆహారం చీల్చివేసి గోలకేసి అది పెడుతుంది.